కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంటూ ఒకరు చూస్తాం. ప్రకాష్ గౌడ్ ఇంటికి మంత్రి పొన్నం, మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కూడా ఇద్దరు నేతలతో ప్రభాకర్ కీలక చర్చలు, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అంటూ ఒకరు చూస్తున్నాం. సో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీలకు వలసలు కొనసాగుతున్నాయి. ఎక్కువగా బీఆర్ఎస్ నాయకులు హస్తం గుడికి చేరుతున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. దీనికి కారణం గురువారం ఉదయం ఎమ్మెల్యే ఇంటికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావడమే. మొదట మంత్రి పొన్నం ప్రభాకర్ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్వామిగౌడ్ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో మైలర్దేవిపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన వెంట ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో దాదాపు గంట సేపు వీరి భేటీ జరిగిందని సమాచారం. ప్రకాష్ గౌడ్ స్వామి గౌడ్లను కాంగ్రెస్ పార్టీకి రావాలని మంత్రి కోరినట్టు తెలుస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేతలతో భేటీ కావడం తెలంగాణలో చర్చకు దారితీసింది. వారిని కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్లేందుకు ఆయన సమావేశంలో స్థానికంగా చర్చించుకున్నారు. ఈ తాజా పరిణామాలు త్వరలోనే రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. అయితే వీరంతా ఒకే సమాజం చెందిన వారు కావడం విశేషం. సో మొత్తానికైతే పొన్నం ప్రభాకర్ చాలా చక్రం తిప్పుతో తెలుస్తూ ఉంది. ఎవరైతే రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి, సిటీలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకుంటే బాగుంటుంది అనే కోణంలో మరి ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదు. మొత్తానికి ఆయన పార్టీలో చేరడం ఖాయమనే విషయం కూడా తెలుస్తూ ఉంది. సో చూడాలి మరి త్వరలో దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది.